దారిద్ర్య దహన గణపతి స్తోత్రము. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని రకాల స్తోత్రాలను భక్తి శ్రద్ధతో పఠించడం వలన ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. గణపతిని విఘ్నాలకు అధిపతిగా భావిస్తాం, కానీ గణపతికి దారిద్ర్యాన్ని తొలగించే శక్తి కూడా ఉంది. ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకుందాము. దారిద్ర్య దహన గణపతి స్తోత్రం. ఆర్థిక సమస్యలతో, దారిద్ర్య బాధలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వల్ల అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. సకల శుభాలు అందించే గణేశుడు. మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు కలగకుండా విజయవంతంగా కొనసాగాలని ప్రప్రదంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము. సకల శుభాలను అనుగ్రహించే ఈ గణపతి స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే ఆ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతిరోజు ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేష్ అనుగ్రహం పొందుదాము. సువర్ణవర్ణ సుందరం సితైక దంత బంధురం అంటూ మొదలయ్యే ఈ స్తోత్రం పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్ అంటూ పూర్తవుతుంది. ఈ స్తోత్రం చదవడానికి సరిగ్గా 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. అన్ని స్తోత్రాలు ఉండే పుస్తకాలలో అది కూడా ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఎంతటి దారిద్ర్య బాధలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఎలా చదువుకోవాలి? ప్రతిరోజు స్నానం చేసి శుచిమై దీపారాధన చేసి గణేశునికి కొంచెం గరిక సమర్పించి అనంతరం ఈ స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం గణేశునికి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 45 రోజుల పాటు దారిద్ర్య దహన గణపతి స్తోత్రం పఠిస్తే ఆ వంశంలో 10 తరాల వరకు దారిద్ర్య బాధలు ఉండవని శాస్త్రవచనం. శ్రీమాత్రే నమః.